సోషల్ మీడియాలో పోస్టుల కేసులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు 6 గంటలుగా విచారిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై వేసిన పోస్టుల గురించి సిఐ శ్రీకాంత్ బాబు ఆర్జీవీని ప్రశ్నించారు. నేతలపై పోస్టులకు సంబంధించిన ఆయా అంశాలపై వర్మను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 100కు పైగా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఆర్జీవీ అంగీకరించారని సమాచారం. తన ఎక్స్ ఖాతా నుంచే పోస్టులు పెట్టినట్లు ఒప్పుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త మద్దిపాడు పిఎస్లో గతంలో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ తమ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెట్టి ఇబ్బందికి గురి చేశారని ఫిర్యాదులో తెలిపాడు. దీంతో మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ 41J నోటీసులు జారీ చేశారు. తాను సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నానని, పోలీసులు సూచించిన డేట్లలో వస్తే భారీగా నష్టపోతారంటూ ఆర్జీవీ తెలిపారు. తనకు వారం 10 రోజులు గడువు ఇవ్వాలంటూ నోటీసుల సమయంలో పోలీసులను కోరారు. ఆ తర్వాత పోలీసులు నవంబర్ 25న విచారణకు హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేశారు. కానీ ఆర్జీవీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా పోలీసులపై పోస్టులు పెట్టారు. పోలీసులు 2 సార్లు అవకాశం కల్పించినా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. ఇక ఆర్జీవీ విచారణకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, బలరాం, మధ్యాహ్నం 12 గంటలకు మొదలైనటువంటి ఆర్జీవీ విచారణ ప్రస్తుతం ఏకతాటిగా 6 గంటల పాటు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేవలం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే లంచ్ బ్రేక్ ఇచ్చారు. అనంతరం కూడా ప్రశ్నల వర్షమనే పరంపరంగా కొనసాగుతుంది. ఏదైతే వ్యూహం చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్, అదే విధంగా నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా మార్పింగ్ ఫోటోలు మెన్షన్ చేస్తూ పోస్టులు చేశారు. దానిపైన ప్రస్తుతం ఇప్పుడు విచారణాధికారి శ్రీకాంత్ బాబు, అదే విధంగా మద్దిపాడు ఎస్ఐ బృందం ఆధ్వర్యంలో ప్రశ్నల వర్షం అనేది కురిపిస్తున్నారు. దాదాపు మధ్యనంటే ఆర్జీవీ విచారణకు ముందు ఏదైతే 100 ప్రశ్నల ఏదైతే అధికార బృందం తయారు చేసుకుందో ఆ సరళిక అనుగుణంగా ప్రశ్నల వర్షం అనేది ఆర్జీవీ పైన కురిపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ప్రశ్నకు విచారణలో ఆర్జీవీ చెప్తున్న ఆన్సర్ అనుగుణంగా ఏదైతే పోలీసుల్లో ఒక అనుమానాలు వస్తున్నాయో వాటిని నివృత్తి చేసే దిశగా ఆర్జీవీని అంటే ఒక క్వశ్చన్ లోనే పలు అనుమానాలను నివృత్తి చేసుకునే దిశగా కూడా ప్రశ్నలు పరపడం కొనసాగుతుంది. ప్రస్తుతం 6 గంటల పాటు కూడా ఏకతాటిక విచారణ కొనసాగుతుంది. అయితే ఇది ఈ రోజుతో ముగుస్తుందా, లేకపోతే మరో రోజు కూడా ఈ విచారణకు పిలిచే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఆర్జీవీ ఎటువంటి ఆన్సర్ ఇస్తున్నారు, పోలీసుల విచారణకు సహకరిస్తున్నారా లేదా తప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఏదైనా వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అనే ఒక సమాచారం మాత్రం బయటకు రావాల్సి ఉంది. దీనికి అనుగుణ పోలీసుల డైరెక్షన్ డెసిషన్స్ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయనే ఒక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. బలరాం, అంటే విచారణకు ఆర్జీవీ ఒక్కరే హాజరయ్యారా? న్యాయవాదుల సమక్షంలో విచారణ సాగుతోందా? ఇంకా ఎంతసేపు ఈ విచారణ కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి? ఆర్జీవీ తో పాటుగా ఆయన న్యాయవాది ఏదైతే ఒంగోలులో ఉన్నారో ఎన్ శ్రీనివాస్, ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ అధికారి ఏదైతే శ్రీకాంత్ బాబు ఛాంబర్ ఉందో ఆ ఛాంబర్ కు 20 feet డిస్టెన్స్ లో లాయరు మధ్యాహ్నం కూడా న్యాయవాది ఉండడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విచారణ సాగిస్తున్నటువంటి గేట్ కు గ్లాస్ ఉంటుంది. ఆ మిర్రర్ లోంచి ఆర్జీవీని కొనసాగిస్తున్నట్టు విచారణ స్పష్టంగా చూడవచ్చు. సో ఆ మిర్రర్ కు దూరంలో ఉంటూ ఆ న్యాయవాది అక్కడ సాగుతున్న విచారణ చూస్తూ సో న్యాయవాది పర్యవేక్షణలోనే ఆ విచారణ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శంకర్. సుమారు 5 గంటలుగా ఆర్జీవీ విచారణ కొనసాగుతోంది. ఒంగోలు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీని పోలీసులు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. సుమారు 100 ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగుతుంది, రేపు కూడా విచారణ ఉండే అవకాశం ఉందా లేదా అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ న్యాయవాది సమక్షంలో, అంటే న్యాయవాది కొంత డిస్టెన్స్ లో గ్లాస్ డోర్ నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉండే విధంగా ఈ విచారణ అయితే సాగుతోంది. ఆ విచారణకు సంబంధించి 100 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. 100 ప్రశ్నలకు సంబంధించి ఆర్జీవీ నుంచి వివరాలు సేకరిస్తున్నాయి అధికారులు.